శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు ప్రాంత ప్రజల త్రాగునీటి అవసరాల కోసం మున్సిపాలిటీ 22వ వార్డు పేరారెడ్డిపల్లి ప్రాంతంలో అమృత్ 2.0 పథకం ద్వారా 14 కోట్ల వ్యయంతో 1,00,000 లీటర్ల సామర్థ్యం గల నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నేడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం అన్ని విధాల సహకారాలు అందిస్తున్నదని, కేంద్ర సహకారంతో తమ ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం రోడ్లు, తాగునీరు, సాగునీరు అవసరాలకు అన్ని సహకారం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం ఆత్మకూరు ప్రాంతంలో నిర్మించిన ఈ తాగునీటి పథకం ట్యాంక్ నిర్మాణంతో పట్టణంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి ఆనం తెలిపారు. తర్వాత వాళ్ళ ఏజెన్సీ వాళ్ళు వచ్చారయ్యా, వచ్చుంటే వాళ్ళు కూడా రండి. ఘాతవేదశేషర వామ సోమ వరాతీత పృషత దుర్గాణి విశ్వాదుర్గా ప్రబోధినీం శ్రీం దేవీ శ్రీమా దేవీ దిశదా కాంసాస్పదాయరణ్య ప్రాకారద్వాదం జగం నిర్వాతర్పయంది పద్మినే పద్మప్రియే పద్మాశే పద్మసంభవే తాపద్భరణాం శరణం మహాలక్ష్మీ వాస్మే అశ్వదాయి చ గోధాయ దందాయ మహాదనే ధనమే దిశదాం దేవి సర్వ. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు 2 సంవత్సరాల ఎన్డీఏ పాలన కార్యక్రమాలని విజయవంతంగా నడుపుకుంటూ పరిపాలన కార్యక్రమాలని ఇవాళ ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల మధ్య ఆనందోత్సాహాలతో గడుపుకోవడానికి సమయం కేటాయించుకొని ఈరోజు ఆత్మకూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలకు మేలైనటువంటి త్రాగునీటి సౌకర్యం ఇవ్వడానికి మంజూరు చేసినటువంటి మంచినీటి పథకానికి అందరి సమక్షంలో వారందరి యొక్క చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు మండలంలో, ఆత్మకూరు మున్సిపాలిటీలో అమృత్ 2 పథకం కింద త్రాగునీటి సరఫరా, చెరువు పునరుద్ధరణ పనులు వీటికన్నిటికీ కలిపి 14,95,00,000 రూపాయలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆ డబ్బు పని కూడా ఇప్పటికే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజే మంచి రోజు అని చెప్పి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలు, ఎక్స్టెన్షన్ ఏరియాలు ఇంకా సమృద్ధిగా త్రాగునీరు రావటం లేదు. సోమశల నీటిని కొంత ప్రాంతానికి ఇవ్వగలుగుతున్నాం. మున్సిపాలిటీ ఉన్నటువంటి అంత ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నదులు మంజూరు చేయడం జరిగింది. అమృత్ 2 పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు 8,98,00,000 రూపాయలతో మంచినీటి సరఫరా, 3,87,00,000 రూపాయలతో బలహీన వర్గాల కాలనీలకి మౌలిక సదుపాయాలు, 2,10,00,000 రూపాయలతో ఆత్మకూరు చెరువు పునరుద్ధరణ, ఇవన్నీ కూడా చేయడానికి ఈరోజు ఈ 14,95,00,000 రూపాయలకి మొదలుపెట్టాం పనులు. త్వరలోనే
ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక 2 కోట్ల రూపాయలు సిసి రోడ్లకి, డ్రైన్స్ కి, ఎస్సీ కాలనీల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలోనే ఆ పనులు కూడా సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గుండె వైద్య నిపుణులు డాక్టర్ కులారి నాగేంద్ర ప్రసాద్, డైరెక్టర్ మెదడు మరియు నరముల వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య కుంకాల ఆధ్వర్యంలో సామాన్యులకు అందుబాటులో కార్డియాక్ అండ్ న్యూరాలజీ సేవలు మరియు ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ సేవలు 24 గంటలు అందిస్తున్న ఎన్ఎల్ హాస్పిటల్స్ పీవీఆర్ కళ్యాణ మండపం ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. సంప్రదించవలసిన నెంబర్లు 9966801108, 0961232888.